బిగ్ బాస్‌కి సంబంధించి సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎవరైతే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి వెళ్ళబోతున్నారో ఆరుగురు, ఆ ఆరుగురు 8 మంది ఎందుకవుతారు ఏంటనేది మాట్లాడుకుందాం. అయితే ఈ 8 మందో, ఆరుగురు ఎవరైతే కామనర్స్ ఎళ్తున్నారో వీళ్ళు సెలబ్రిటీల్లా ఉన్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు కామనర్స్‌లా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళెవరో చాలా మందికి తెలీదు. 'రీతు చౌదరి' లాంటి ఒకళ్ళిద్దరు తప్ప, 'ఇమాన్యుయల్' లాంటి వాళ్ళు 'జబర్దస్త్‌లో' ఉంటుంది తప్ప, వీళ్ళని మనం గత 15 రోజులుగా చూసాం. మనలో చాలామంది వాళ్ళకి ఓట్లేసాం. ఇట్లా వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు. వాళ్ళు కామనర్స్ అయిపోయారు. సో వీళ్ళందరినీ సెపరేట్‌గా ఒక హౌస్‌లో పెడతారా? ఆ తర్వాత వేరే వేరే వాళ్ళని కూడా మధ్యలో మధ్యలో అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత 30 రోజులు 40 రోజులకి వేరే వాళ్ళని కూడా వైల్డ్ కార్డ్‌లో తీసుకొస్తారు అంటున్నారు. మొత్తం మీద చూస్తే వీళ్ళే సెలబ్రిటీస్ లాగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కామనర్స్‌లో ఎవరెవరు హౌస్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువని గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఈసారి 6 టు 8 మంది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మనకు స్ట్రాంగ్ సోర్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ఆ 8 మంది ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయనేది క్లియర్‌గా వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు ఓటింగ్ పరంగా ముగ్గురిని, అలాగే జడ్జెస్ పరంగా ముగ్గురిని తీసుకునే ఛాన్సెస్ కనబడింది. ఓటింగ్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళని ఓటింగ్‌లోంచి తీసుకుని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 1, 2, 3, 4 టాప్ 5లో ఉన్నారనుకోండి. వాళ్ళలో ఒక ముగ్గురిని జడ్జెస్ సెలెక్ట్ చేసి ఇంకో ఇద్దరిని, ముగ్గురిని తీసుకుంటారు. కానీ ఇప్పుడు హరీష్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, లీస్ట్‌లో ఎక్కడైనా ఉన్నాడనుకోండి, వాళ్ళని ఓట్ బ్యాంక్‌తో పంపలేం కదా! ఓట్ బేసిస్‌తో. అలాంటి వాళ్ళనేమో జడ్జెస్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసి ఈ ఓటింగ్‌లో ఎవరికైతే టాప్ వచ్చిందో వాళ్ళని ఓటింగ్ నుంచి పంపే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా పంపిస్తే శ్రీజ, సోల్జర్ పవన్ కళ్యాణ్, అట్లాగే ప్రియా వీళ్ళ ముగ్గురిని ఓటింగ్‌లో పంపించి ఎవరైతే లీస్ట్‌లో ఉన్నారో మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్, నాగా వీళ్ళ ముగ్గురిని జడ్జెస్ పంపే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నాగాని ఖచ్చితంగా పంపాల్సి వస్తుంది. మంచి మంచి 3 స్టార్స్ వచ్చాయి కాబట్టి. నాగతో పాటు సమానంగా ఆడిన వాళ్ళు ఉన్నారు కూడా. ఎక్కువ గేమ్స్ 2, 3 స్టార్స్ తెచ్చుకున్నాడు కాబట్టి శ్రీజ ఓటింగ్ నుంచి పంపిస్తారు ఖచ్చితంగా. ప్రియా అండ్ సోల్జర్ పవన్ని ఓటింగ్ నుంచి పంపిస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత అంటే ఒకవేళ 8 మందిని అబోవ్ 6 అనే మాట ఒకటి వినిపిస్తుంది. 8 మందిని కనుక పంపిస్తే డెఫినెట్లీ 8 ఆర్ 9 పంపే ఛాన్స్ ఉందన్న డిస్కషన్ నడుస్తుంది. 99% పంపే అవకాశం ఉంది. అలా ఉంటే దివ్యకి ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. దివ్యకి ఛాన్స్ ఇవ్వడం మంచి ఆప్షనే. ఎందుకంటే ఈ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందో గేమ్ అంత స్ట్రాంగ్గా ఆడుతుంది. అవతల వాళ్ళ వైపు చూసి చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అవసరం అనే ఛాన్స్ కనిపిస్తుంది. సో 6 కంటే అబోవ్ ఉంటే అండ్ డీమోన్ పవన్ కూడా తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. లేదు మీకు షకీబ్ని తీసుకోవాలనిపిస్తుందా, అనుషని తీసుకుంటారనిపిస్తుందా కింద కామెంట్ చేయండి. డీమన్ పవన్, షకీబ్, దివ్య వీళ్ళ ముగ్గురులో కనుక తీసుకుంటే 6 to 8 ఉన్నప్పుడు ఖచ్చితంగా దివ్యాని, డీమన్ పవన్ తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. హరీష్ అయితే కన్ఫామ్గా ఉంటారు. అట్లాగే ఓట్లు తక్కువ పడినా జడ్జెస్ డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఆయన అవసరం కూడా ఉంది బిగ్ బాస్కి. కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ అంటే ఓకే అంటే కొంతమంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత డబుల్ హౌస్ చేంజ్ అవుతుంది కానీ ఫస్ట్ మాత్రం ఒక బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్లోకి దారి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ టీము కూడా ఎవ్రీ వీక్ కూడా ఓనర్స్ అండ్ టెనెంట్స్ లాగా ప్లాన్ చేస్తున్నారు ఈ వీక్ గేమ్ అని తెలుస్తుంది. అంటే ఫస్ట్ వీక్ ఎవరైతే లోపలికి వెళ్తారో కామనర్స్ ఏమో ఓనర్స్గా ఉంటారు. టెనెంట్స్గా ఎవరైతే సెలబ్రిటీస్ని పట్టుకొస్తారో వాళ్ళు ఓనర్స్గా ఉండే పరిస్థితి, టెనెంట్స్గా ఉండే పరిస్థితి. సో తర్వాత వాళ్ళు ఆడేటువంటి గేమ్స్ని బట్టి ఇది స్వాప్ అవుతూ వస్తుందని ఒక డిస్కషన్. ఏదైనా కూడా డిఫరెంట్ హౌసెస్లోనే ఉంటాయి. బట్ ఒక బెడ్రూమ్ నుంచి వేరే పెద్ద బిగ్ బాస్ హౌస్ నుంచి చిన్న బిగ్ బాస్ హౌస్కి 2 టెనెంట్స్ 2.0 లాగా దారి అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశారు. ఈసారి చాలా టఫెస్ట్ గేమ్ అని కూడా అంటున్నారు. సో ఇందులో పక్కాగా 6 to 8 పీపుల్ కనుకుంటే 8 మంది వెళ్తారని మీరు అనుకుంటున్నారు? అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.